అపోస్తుల బోధలో ఉండి, అపోస్తుల బోధలో ఎవరైతే కలిగి జీవిస్తున్నారో, అపోస్తుల బోధ, అపోస్తుల సువార్తను ఎవరైతే అంగీకరించి రక్షించబడుతున్నారో అదే కృప పొందుకున్న జనులై ఉన్నారు. ఎందుకంటే మనకు తెలుసు గలతీ 1:8 1:8 అన్నాడుగా, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకము నుండి వచ్చిన దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. సో రక్షణ అనేది ఈరోజు సంఘశాఖలో లేదు, అపోస్తుల బోధలో ఉంది, అపోస్తులు ప్రకటించిన సువార్తలో ఉంది. ఏ సంస్థాగత సంఘాలలో, ఏ డినామినేషన్లో రక్షణ లేదు. రక్షణ కేవలము అపోస్తులు బోధించిన వాక్యములో ఉన్నది. కానీ ఈరోజు ఆ వాక్యాన్ని, అపోస్తులు బోధించిన వాక్యాన్ని సంఘశాఖలు ఒప్పుకోవట్లేదు, సంస్థాగత సంఘాలు ఒప్పుకోవట్లేదు. అంటే దాని అర్థం ఏంటిది? వాళ్ళు రక్షించబడతలేరు. రక్షించబడతలేరంటే అర్థం ఏంటిది? వాళ్ళకు కృప లేదు. వాళ్ళకు కృపను గూర్చి పాడుతున్నారు వాళ్ళు, కానీ కృప వాళ్ళకు లేదు. కృపను గూర్చి వారు పాటలు రచిస్తున్నారు, కానీ కృప వాళ్ళకు లేదు పాపం. ఎందుకంటే కృప కేవలము ఈ వర్తమానములో, అపోస్తుల బోధలో మాత్రమే ఉన్నది. కృపను పరిచయం చేసిన వాడు ఏలియా. మొదటి రాకడలో కృపను పరిచయం చేసింది ఏలియానేగా. ఎందుకంటే ఆయనే కదా మెస్సయ్యను, క్రీస్తును పరిచయం చేసింది. యేసుక్రీస్తు ఎవరు? కృప సత్య సంపూర్ణుడై ఉన్నాడు ఆయన. కృపయు సత్యము ఆయనే. యేసుక్రీస్తు ద్వారా కృపా సత్యం వచ్చింది. కానీ ఆ కృపా సత్యాన్ని పరిచయం చేసింది ఎవరు? యేసుక్రీస్తును పరిచయం చేసింది ఎవరు? ఏలియా, బాప్తిసం ఇచ్చి యోహాను. సేమ్ ఇప్పుడు రెండవ రాకడలో మరలా కృపా సత్యమును మనకు పరిచయం చేసింది ఎవరు అంటే మరలా ఏలియా. ఆయనే విలియం మ్యారియన్ బెన్హామ్ అయి ఉన్నాడు. అందుకే విలియం మ్యారియన్ బెన్హామ్ తీసుకొచ్చిన ఈ వర్తమానములోనే మనందరికీ కృప ఉన్నది. ప్రాఫిట్ అందుకే ఇది కృపా వర్తమానం అన్నాడు. మెసేజ్ ఆఫ్ గ్రేస్. ఇది కృపా వర్తమానం అయి ఉన్నది. ఇది ప్రతి ప్రవక్త ప్రతి కాలములో దేవుని చేత పంపబడినప్పుడు ఆ కాలములో ఉన్న ప్రజలకు, ఆ తరం వారికి ముందు ప్రవక్త తీసుకొచ్చే వర్తమానం కృపా వర్తమానం. ఆ కృప ద్వారా ఎవరెవరు రక్షించబడాలని దేవుడు ముందు నిర్ణయించాడో, ఎవరెవరినైతే ఆయన ఏర్పరచుకొని ఎన్నుకున్నాడో జగద్పునాది వేయబడక మునిపే, వాళ్ళు ముందు రక్షించబడతారు. వాళ్ళు ఆ తర్వాత మిగతా వాళ్ళు ఆ కృపా వర్తమానాన్ని త్రోసేస్తారు. కృపా వర్తమానాన్ని త్రోసేయడం అంటే అర్థము మాకు తీర్పు కావాలని కోరుకోవడం. ఇప్పుడు ఒక ఖైదీకి క్షమాభిక్షణ ఇస్తాను అని చెప్పిన తర్వాత కూడా, అంటే క్షమాభిక్షణ ఇచ్చే అధికారం కలిగిన వాడు, క్షమాభిక్షనిచ్చే గొప్ప వ్యక్తి, దేశంలో గొప్ప వ్యక్తి, ప్రెసిడెంట్ లాంటి వాడు, రాష్ట్రపతి లాంటి వాడు, నేను నిన్ను క్షమిస్తున్నాను అని అన్నా కూడా ఆ ఖైదీ ఇప్పుడు ఇట్లా అన్నాడనుకో, నాకు అక్కర్లేదు నువ్వు ఇచ్చే క్షమాపణ, మరణశిక్ష నుండి నేను నిన్ను క్షమిస్తున్నాను, క్షమాభిక్ష పెడుతున్నాను నేను అంటే, ఆ మరణశిక్ష పొందుకునే ఖైదీ నాకు అక్కర్లేదు నీ క్షమాభిక్ష అని అన్నాడనుకో, నెక్స్ట్ ఏం చేస్తారు వాళ్ళు? తీసుకెళ్ళి అతన్ని ఉరి వేస్తారు, అతనికి మరణశిక్ష విధిస్తారు. ఎందుకు? తానే కోరుకుంటున్నారు దాన్ని. సేమ్ ఇది కూడా అంతే. ఫస్ట్ దేవుడు కృపా వర్తమానం ఇస్తాడు, నీకు పాపక్షమాపణ ఇస్తాడు. వింటున్నారా నీ అన్నది? పాపక్షమాపణ, కృప ఆయన మొదటిగా ఆయన పాపక్షమాపణ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కానీ తర్వాత ఏం జరుగుతుంది బ్రదర్? తర్వాత ఏం జరుగుతుంది సిస్టర్? దాన్ని త్రోసేస్తున్న వాళ్ళందరూ వాళ్ళకు వాళ్ళే కోరుకుంటున్నారు. ఆ వర్తమానాన్ని ఎవరైతే త్రోసేస్తున్నారో, ఆ కృపా వర్తమానాన్ని ఆ కాలపు ప్రవక్త తీసుకొచ్చినది, దేవుడు పంపించిన వర్తమానం, ప్రవక్త ద్వారా పంపించిన వర్తమానం ఎవరైతే త్రోసివేస్తున్నారో వాళ్ళందరూ దేవుని తీర్పుకి, దేవుని మరణదండకు గురవుతారు. నోవా దినాలలో అదేగా జరిగింది. 120 ఏళ్ళు ప్రకటించాడు కృపా వర్తమానాన్ని. కనప్పుడున్న ప్రపంచం దాన్ని త్రోసివేసింది. దాని తర్వాత ఏం జరిగింది? వాళ్ళే తీర్పును కోరుకున్నారు కాబట్టి, వాళ్ళే దేవుని యొక్క మరణశిక్షను కోరుకున్నారు కాబట్టి, అదిగో జలప్రలయం ద్వారా దేవుడు వాళ్ళకు మరణశిక్ష విధించాడు. ఆయన ప్రవక్త అంటాడు, దేవుడు ఎవ్వరికీ ఆయన మరణశిక్ష విధించాడు, కానీ
ఆ వ్యక్తియే దాన్ని కోరుకుంటున్నాడు. నాకు మరణ శిక్ష కావాలని, నాకు ఉగ్రత కావాలని. దేవుడు ఉగ్రత నుండి తప్పించే వర్తమానం పంపుతాడు, కృపా వర్తమానాన్ని. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని త్రోసేస్తారు. ఈరోజు సంఘశాఖలన్నీ అదే చేస్తున్నాయి. ఈరోజు సంస్థాగత సంఘాలన్నీ అదే చేస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న కూడికకు, మొత్తం సంఘశాఖలో జరుగుతున్న కూడికకు చాలా తేడా ఉంది. చాలా తేడా ఉన్నది, చాలా వ్యత్యాసం ఉన్నది. ఎందులో బ్రదర్ వ్యత్యాసం? వర్తమానములా, వాక్యములా. మనం ఈ కాల వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, మనం ఈ కాల కృపా వర్తమానాన్ని అంగీకరిస్తున్నాం. ఈ కాలంలో దేవుని చేత పంపబడిన ప్రవక్త, 7వ నక్షత్రం పక్షిరాజు ప్రవక్త, 7వ నక్షత్రం 7వ దూత ఏలియా వర్తమానాన్ని ఈరోజు మనం అంగీకరిస్తా ఉన్నాం. ఆమేన్. ఈ వర్తమానం ఏం చేస్తున్నది ఈరోజు మనల్ని? కృప ద్వారా రక్షిస్తుంది. ఎత్తబడుట కూడా కృప పైననే ఆధారపడి ఉన్నది. దేవుడు ఎత్తబడే విశ్వాసాన్ని ఎవరికి ఇస్తాడో తెలుసా? ఎత్తబడే కృప పొందుకునే వాళ్ళకు. అందుకే ఎత్తబడే కృప కొరకై ఎత్తబడే విశ్వాసాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ వర్తమానంలో ఎత్తబడే విశ్వాసం ఉన్నది. నీ శరీరం మార్పు చెందే విశ్వాసం ఉన్నది. నేను పక్షిరాజు పిలవలే ఎగిరిపోయే విశ్వాసం ఉన్నది. ఈ వర్తమానంలో ఉన్నది. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, కృప పొందుకున్న జనులుగా ఈరోజు మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం. 2025లో నీకేం దొరికింది అంటే కృప. దట్స్ ఆల్, కృప. 2024లో నీకేం దొరికినది అంటే కృప. 2023లో ఏం దొరికింది నీకు అంటే కృప. అయ్యో బండి కొనుక్కోలేదా? అయ్యో ఇల్లు కట్టుకోలేదా? అయ్యో కారు కొనుక్కోలేదా? అయ్యో డబ్బులు వెనకేసుకోలేదా? అరే బాబు, వాటన్నిటికంటే మించింది. ప్రపంచములో ఉన్న ధనమంతా ఇచ్చిన దొరకని కృప దేవుడు మనకిచ్చాడు. ముఖేష్ అంబానీకి లేదు ఈ కృప. మన పిఎం మోడీ గారికి లేదు ఈ కృప. మన పిఎం రేవంత్ రెడ్డి గారికి లేదు ఈ కృప. కరెక్టేనా? ఉన్నత పదవులు కలిగిన వారు, ఉన్నత స్థానములో ఉన్నవారు, రైట్? అవునా అండి? ఉన్నత స్థానంలో ఉన్నత పదవులు కలిగిన వారు, బాగా ధనవంతులు, వాళ్ళకి ఎవ్వరికీ లేని కృప ఈరోజు దేవుడు మనకి ఇచ్చాడు. దట్ ఈస్ ఓన్లీ గ్రేస్. అది కృప మాత్రమే. ఒకటే ఈ సంవత్సరంలో మనం ప్రార్థించాల్సింది, ఎత్తబడాలంటే కృప కావాలి. కృప ద్వారానే నేను ఎత్తబడగలను. అది ప్రవక్త చెప్పాడు, నేను నమ్ముతున్నాను. నాకు ఆ కృపనిచ్చి ప్రభు ఆ ఎత్తబడే విశ్వాసంతో నన్ను నింపు అని అడగండి. ప్రతి వర్తమానంలో ఎత్తబడే విశ్వాసం ఉన్నది. నిన్ను కొనిపోయే విశ్వాసం ఉన్నది. నీ శరీరాన్ని మార్పు చేసే విశ్వాసం ఉన్నది. నిన్ను రూపాంతరపరిచే విశ్వాసం ఉన్నది. ముందు నీ అంతరంగ వ్యక్తి రూపాంతరపరచబడతాడు. క్రీస్తు రూపములోనికి, క్రీస్తు పోలికలోనికి, వాక్యంలోనికి నిన్ను రూపాంతరపరుస్తాడు. నెక్స్ట్ నీ శరీరాన్ని ఆయన రూపాంతరపరచబోతున్నాడు. ఆ రూపాంతరపరచు శక్తి ఈ వర్తమానంలోనే ఉన్నది. ఏ సంఘశాఖ వర్తమానంలో లేదు, ఏ సంస్థాగత వర్తమానంలో లేవు. ఈ వర్తమానంలో మాత్రమే నిన్ను రూపాంతరపరిచే శక్తి, నిన్ను డైమెన్షన్స్ని మార్చే శక్తి, పరిమాణములు ప్రపంచములను దాటిపోయే శక్తి దేవునికి ఇందులో పెట్టాడు. ర్యాప్చర్ అంటే ఏంటిది అనుకుంటున్నారు? ఎత్తబడుట అంటే ఏంటి అనుకుంటున్నారు? ఈ ప్రపంచము నుండి మరొక ప్రపంచానికి వెళ్ళడం. దీనికి సమాంతరంగా ఉన్న మరొక ప్రపంచం, మరొక యూనివర్స్, మరొక విశ్వం ఉన్న దీని సమాంతరంగా. అదిగో అక్కడికి మనం వెళ్ళబోతున్నాం. మనం అందుకే అక్కడికి వెళ్ళటకు ముందు అక్కడ జీవించబోయే నాగరికతను ఇక్కడే జీవించి చూపిస్తాను.
అక్కడ జీవించబోయే సంస్కృతిని ఇక్కడే. ఏంటా నాగరికత? వాక్యం అనే విశ్వాసం. హెబ్రీ 11వ అధ్యాయం. వాళ్ళందరూ ఇప్పుడు అవతల గట్టులో ఉన్నారు. హెబ్రీ 11లో ఉన్న వాళ్ళంతా ఎవరు? వాళ్ళు పాత నిబంధనలో ఉన్నాం, ప్రవక్తలు, పరిశుద్ధులు, విశ్వాసులు. కరెక్టేనా? వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? వాళ్ళు మొదటి రాకల్లో వాళ్ళు ఎత్తబడ్డారు. వాళ్ళు శరీర మార్పు పొందుకొని వాళ్ళు ఎత్తబడ్డారు. వాళ్ళు అవతల గట్టులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మరొక ప్రపంచంలో ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడ ఏం చేశారట? పౌలు గారు సువార్త ప్రకారముగా, హెబ్రీ 11వ అధ్యాయం ప్రకారముగా వాళ్ళు విశ్వాసపు నాగరికతలో బ్రతికారు. అందుకే వాళ్ళ సాక్ష్యం అంతా విశ్వాసం. విశ్వాసం అంటే దేనిపైన విశ్వాసం? దేవుడి వాక్యం పైన, ఆ కాల వర్తమానం పైన, ఆ కాలంలో బయలుపరచబడిన వాక్యం పైన, ఆ కాలంలో పంపబడిన వాక్యం పైన. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నోవాహు వర్తమానం మీరు నమ్ముతున్నారంటే ఇప్పుడు మీరు అందరూ ఆమేన్ హల్లెలూయా అని అరుస్తారు. ఎందుకంటే అది గతించిపోయిన కాలం కాబట్టి. అన్నది అర్థమైందా? ఆ నాశనమయ్యే దినములలో అది గతించిపోయిన కాలం కాబట్టి, ఆ నాశనమయ్యే దినాలలో, జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేసే దినాలలో మీరు ఆ వర్తమానం నమ్ముతారంటే ఓ ఆమేన్ హల్లెలూయా అంటారు. మరి ఈ కాలం వర్తమానం నమ్ముతారంటే అక్కడే మనకు రావాలి అసలైనది. ఎందుకంటే ప్రతి కాలంలో దేవుడు వాక్యాన్ని పంపుతున్నాడు. ప్రతి కాలంలో దేవుడు వర్తమానాన్ని పంపుతున్నాడు. ఆయన ప్రవక్తను పంపుతున్నాడు. ఆ ప్రవక్త ద్వారా వర్తమానాన్ని తీసుకొస్తున్నాడు. ఈరోజు దాన్ని నువ్వు నమ్మగలగాలి. ఎందుకంటే నోవాహు దినాలలో నువ్వు గనక బ్రతుకుండుంటే, అప్పుడు పుట్టి అప్పుడు జీవించుండుంటే, నోవాహు చెప్పిన వర్తమానాన్ని నమ్మితే ఓడలోకి వెళ్తావు. ఒకవేళ నోవాహు చెప్పిన వర్తమానం నమ్మకపోతే ఓడ బయట ఉండి దేవుని ఉగ్రతకు గురవుతావు. జలప్రలయంలో దేవుని చేత తీర్పు తీర్చబడతావు. కరెక్టేనా కాదా? గుర్తుపెట్టుకోనండి. ఏ నీరైతే నోవాహు కుటుంబాన్ని పాత ప్రపంచములో నుండి క్రొత్త ప్రపంచంలోనికి తీసుకొచ్చిందో, అంటే ఏ వర్తమానం అయితే నోవాహును పైకి ఎత్తబడిలోనికి తీసుకెళ్ళి క్రొత్త ప్రపంచంలోనికి దింపినదో, ఇప్పుడు అదే వర్తమానము వధువుని కూడా ఇప్పుడు ఇక్కడ నుండి పైకి లేపి క్రొత్త ప్రపంచంలోనికి తీసుకెళ్ళబోతున్నది. వేల పరిపాలనలోనికి తీసుకెళ్ళబోతున్నది. కానీ అదే వర్తమానము జలప్రలయములో అవిశ్వాసులందరినీ, భక్తిహీనులందరినీ ముంచివేసి చంపింది. వేషధారులందరినీ. అదే వర్తమానం వాళ్ళకి తీర్పు తీర్చింది. అవిశ్వాసికి, వేషధారికి తీర్పు, విశ్వాసికి రక్షణ మరియు క్రొత్త ప్రపంచంలోనికి వెళ్ళుట. ఇప్పుడు అదే జరుగుతుంది. నోవాహు దినాల వల్ల ఈ దినాలు ఉన్నాయి. ఈ వర్తమానం నువ్వు నమ్మాలి. ఈ వర్తమానం చెప్పినట్టు నువ్వు జీవించాలి. ఈ వర్తమానం చెప్పినట్టు నువ్వు బ్రతకాలి. ఎవరైనా ఏదైనా అడిగిల్లనుకో నిన్ను, ఏంటయ్యా మీరంతా ఎట్లనో ఉన్నారు, అంతా వేరువేరుగా ఉన్నారు, ఇట్లెందుకున్నావు అంటే ఒకటే చెప్పాలి, ఈ వర్తమానం చెప్తాను, నేను అందుకే అట్లున్నాను. ఎవరైనా మీ బంధువులు, మీ చుట్టాలు అన్నారనుకో, సిస్టర్స్ మిమ్మల్ని, ఏంటి మీరు ఇలా ఉన్నారు, ఏంటి అంత ఎట్లనో ఉన్నారు, అంత విచిత్రంగా ఉన్నారు, మీరు మీ వాలకం చూస్తుంటే అంత ఇలా ఉన్నదంటే వాళ్ళకు ఒకటే చెప్పాలి, మాకు ఈ వర్తమానం అలా చెప్పింది, మేము అలా ఉన్నాం ఈ రోజున. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు, 30 ఏళ్ళ సర్వీస్ ఉందిలే మనకు, 30 ఏళ్ళ సర్వీస్ ఉంది, ఈ 30 ఏళ్ళలో ఎన్నో చూసిన. చాలామంది నేనేమడిగారంటే, మా బంధువులు అడుగుతున్నారు పాస్టర్ గారు, మా స్నేహితులు అడుగుతున్నారు పాస్టర్ గారు, మా కొలీగ్స్ అడుగుతున్నారు పాస్టర్ గారు, ఎందుకు ఇట్లున్నావు అని, నీ భార్య ఏంది అట్లున్నది ఏందని, లేకపోతే సిస్టర్స్ని మిగతా వాళ్ళు ఏంది మీరు ఇట్లున్నారని అడుగుతున్నారు. చెప్పండి, వర్తమానం అట్లా చెప్తాందని, బైబిల్ అలా చెప్తాందని చెప్పండి. ఈ బైబిల్ గురించేగా మనం సాక్షులం, ఈ వాక్యం గురించే కదా మనం సాక్షులం, ఈ వర్తమానం కోసమే కదా మనం సాక్షులం. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులయ్యుందురు.
ఎవరైనా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అయి ఉన్నాడు. వాక్యమై ఉన్నాడు ఆయన. బీ ఏ విట్నెస్. సాక్షిగా ఉండండి. వాక్యం గురించి చెప్పడానికి సిగ్గుపడద్దు మనం. వాళ్ళు ఏ పేర్లతో మనం పిలిచినా బాధలా. ఎందుకంటే యేసు ప్రభువు ఆల్రెడీ చెప్పాడు, ఇంటి యజమానినే వీళ్ళు బయల్జెబూబ్ అని, దయ్యం పట్టిన వాడని, దయ్యముల అధిపతి అని పిలిస్తే ఇంటి వారిని ఇంకేమని పిలుస్తారన్నాడు ఆయన. మనం ఆయన ఇంటి వాళ్ళం కదా. మనము ఆయన పేరు, మన ఇంటి యజమాని పేరును కలుగున్నాం కదా. యేసుక్రీస్తు నామం అనే మన ఇంటి యజమాని పేరు, వాక్యం అనే మన ఇంటి యజమాని పేరు కలుగున్నాం కదా. మరి అపవాది మనని నానా రకాల పేర్లతో పిలవడం మామూలేగా. దానికి మనం ఎందుకు ఫీల్ కావాలి?